వెల్కమ్ టు తెలంగాణ రాజి న్యూస్. దేశమంతటా సన్నబియ్యం పథకాన్ని విస్తరించండి, సబ్సిడీ బకాయిలు వెంటనే చెల్లించండి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. ఈశాన్య రాష్ట్రాలకు తెలంగాణ మరో ఇల్లు. అక్కడి ప్రజలు హైదరాబాద్ లో పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రానికి భూ కేటాయింపు. తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిటీగా హైదరాబాద్. రాష్ట్ర రాజధానిలో 8 వారాల పాటు పైలట్ ప్రాజెక్ట్. ట్రాఫిక్, ప్రజా భద్రత, అత్యవసర సేవలకు ఏఐ ఆధారిత అంచనాలు. సీఎం రేవంత్ రెడ్డి గారితో ఎనలాగ్ ఏఐ సీఈఓ కిప్మన్ భేటీ అయ్యారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి ఇవ్వడంతోనే చట్టం తన పని తాను చేసుకుపోతుందని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. విచారణ చట్ట ప్రకారమే ఉంటుందని, తమ ప్రభుత్వంలో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉండవంటూ పేర్కొన్నారు. ఒకవేళ అలా ఉన్నట్లయితే ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత జైల్లో ఉండేవారంటూ పేర్కొన్నారు. భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంలో జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు నాబార్డు కృషి ఎనలేందంటూ డిప్యూటీ సీఎం పార్టీ విక్రమార్క గారు కొనియాడారు. నిశ్శబ్ద శక్తిగా పనిచేస్తూ ఆర్థిక వ్యవస్థకు నాబార్డు దన్నుగా నిలుస్తుందంటూ పేర్కొన్నారు. నాబార్డు లేకపోతే గ్రామీణ భారతం లేదంటూ స్పష్టం చేశారు. రాష్ట్రంలో నేతన్నల రుణమాఫీ కోసం ప్రభుత్వం 33 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టం చేశారు. నేతన్న సంక్షేమం కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.